project-based learning, flipped classrooms, industry-integrated curriculum, KL, deemed to be university. మన ఎన్డీఏ ప్రభుత్వానికి వస్తున్నాయి. మరి మన ఖమ్మం ఏ పాపం చేసింది? మనం కూడా దాంట్లో ఉంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి నేను మీ సభాముఖంగా ప్రామిస్ చేస్తున్నా, వారి సంగతి నాకు తెలుసు కాబట్టి ఖమ్మంని వారు అడాప్ట్ చేసుకుంటారు. వారు ట్రైబల్స్ కి, బడుగు బలహీన వర్గాలకి దగ్గరుండి స్పెషల్ ప్యాకేజెస్ ఇచ్చినా ఆశ్చర్యపడలేదు. వారికి ఒక్కసారి ఈ విషయాలు తెలిసి ఈ ఏరియా గురించి, ఇక్కడ ఉన్న సమస్యల గురించి వారికి చెప్తే ఖచ్చితంగా 100కి 100% వారు దీని గురించి ప్యాకేజెస్ ఇస్తారు. అది నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎన్టీపీసీలో అడిషనల్ కెపాసిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఎన్ఎండిసిలో 600 ఎకరాలు ఖాళీగా ఉంది. అట్లా హాస్పిటల్స్ ఉన్నాయి, ఫండ్స్ పుష్కలంగా ఉన్నాయి, తెచ్చేటోడు లేదు. అలా మనం కనుక ఈ 40 రోజులు కష్టపడితే, మీరు ఈ 40 రోజులు మీ టైం దేశం కోసం, నరేంద్ర మోడీ గారి కోసం మీరు ఇవ్వండి. నెక్స్ట్ వచ్చే 5 సంవత్సరాలు నేను మీకు ఇస్తా. మీరు నన్ను పూర్తిగా మీరు అడగొచ్చు, మీకు హక్కు ఉంటుంది. ఇంకొకటి, ఇక్కడ ఉన్న కూర్చున్న వాళ్ళందరూ, మీరు బూత్ అధ్యక్షులు, మీరందరూ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు. మీరు అహర్నిశల మీరు కష్టపడుతున్నారు. మీరే ఎంపీ అభ్యర్థి. మీరు ఇచ్చిన ప్రామిసెస్, మీరు ఇచ్చిన వాగ్దానాలు నేను కూడా అంతే బాధ్యత వహిస్తా. మీరు బూత్ లో వెళ్ళినప్పుడు ఇది ఒక చక్కటి అవకాశం చేద్దాం. మీరు నిజాయితీగా అడగండి. ఏ పార్టీ అయినా సరే, మీరు మన పర్యటిస్తున్నప్పుడు అందరికీ అనుభవం, కాంగ్రెస్ అయినా కమ్యూనిస్ట్ అయినా చాలా మంది ఈసారి మాత్రం ఓటు నరేంద్ర మోడీ గారికి వేస్తూ ఉంటుంది. అభ్యర్థి ఎవరైనా సరే నరేంద్ర మోడీ గారికి వేస్తున్నారు అని డిసైడ్ చేసినప్పుడు అభ్యర్థిని ఇప్పుడు మనం ప్రకటించారు. మనం అందరం అభ్యర్థులే. ఈసారి మనకి ఖచ్చితంగా అప్పుడు 10కి 6 మంది అంటే ఇప్పుడు 10కి 10 మంది కూడా అంటారు, ఈసారి ఓటు మీకే, ఈసారి ఓటు అభివృద్ధికే, ఈసారి ఓటు నరేంద్ర మోడీ గారికి. ఈ అవకాశం బాగా ఇది ఇంతమంది ఎప్పుడు వచ్చి ఉండదు నాకు తెలిసి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.